ఓం శ్రీమాతే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. గురుగారు నా వైపుగా నమస్కారములు. గురుగారు ఈ నెల 19వ తారీఖు అంటే 20వ తారీఖు శ్రీ కాళీ వరాహ త్రిశక్తి పీఠం తరపున కురవి నందు అన్నసంతర్పణ కార్యక్రమం చేయాలని సంకల్పం చేసి అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. దానికి నేను కూడా కొన్ని సాధకులతోటి కలిసి హైదరాబాద్ నుండి బయలుదేరాను గురుగారు. ఆ తోటి సాధకులు గోవర్ధన్ గారితో పాటు వెహికల్లో వెళ్ళడం జరిగింది. అలాగే తోటి సాధకులు మన శ్రీమూర్తులు వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళతో పాటు కలిసి కొరవి అన్నసంతర్పణకి బయలుదేరాం గురుగారు. ఆ రోజు బయలుదేరి 7:30కి అట్లా రీచ్ అయ్యాము. 7:30కి కొరవికి రీచ్ అయిన తర్వాత మధ్యలోనే ఒక 5:36 నుంచి వర్షం స్టార్ట్ అయింది. అది వేనే వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షంలోనే అంటే పెద్దగా లేదు. కొంచెం తుప్పరులాగా ఉంది. అట్లా వెళ్ళిపోయాము. 7:30కి రీచ్ అయ్యాము. 7:30కి రీచ్ అయిన తర్వాత టెంపుల్ క్లోజ్ చేసే టైం అయింది అని చెప్పగానే ముందుగా వెళ్లి దర్శనం చేసుకున్నాము. వీరభద్ర స్వామి భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామిని దర్శనం చేసుకున్నాము. అక్కడ దర్శనం అయిన తర్వాత అమ్మవారు ఇంకొంచెం బయట ఆ ప్రాంగణానికి కొంచెం బయట ఇంకొక చిన్న మందిరం లాగా అక్కడ మళ్ళీ వెలిస్తున్నారు ప్రత్యేకంగా స్వయంభూగా. అక్కడ అక్కడ కూడా వెళ్లి దర్శనం చేసుకున్నాము. అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం అయింది. చాలా ఆనందం కలిగింది గురుగారు. తర్వాత దర్శనం అయిన తర్వాత ఇంకా ఎక్కడ ఈ వంట చేసుకోవడానికి ఎక్కడ ప్లేస్ చెప్పారు, ఏదని చెప్పారు కిషోర్ గారు. చెప్పిన తర్వాత అక్కడంతా చూసాము. ఆ తర్వాత ఇంకా బ్యానర్లు కట్టమని చెప్తే వెంటనే బ్యానర్లు తీసుకొని ఆ బ్యానర్‌లని ఒక చోట కట్టేసాం గురుగారు. అలాగే ఇంకో బ్యానరు మార్నింగు అక్కడ చూసి కడతామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇంకో చోట చూసి ఇప్పుడే కట్టేద్దామని అక్కడ కట్టేసారు 2 బ్యానర్లు. అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ చేద్దామని అనుకున్నప్పుడు గుడిలోనే ప్రసాదం ప్యాకెట్లు, పులిహోర ప్యాకెట్లు ఇచ్చారు గురుగారు. అవి ప్రసాదంగా తీసుకున్నాము. ఆ తర్వాత అట్లాగే అల్పాహారం తీసేసుకొని ఇంకా రూమ్‌కెళ్ళిపోయాం గురుగారు. రూమ్‌కెళ్ళిపోయి ఇంకా త్రిమూర్తులకి రేపటికి మసాలాకి కావాల్సినవి ఉంటాయి అవన్నీ ఇచ్చేసేసి వాళ్ళని ప్రిపేర్ చేయమని చెప్పేసాము. తర్వాత ఆయన కిషోర్ గారితో వెళ్లి సిలిండర్‌లు అయి కొంచెం బయటున్నాయి. అవి తీసుకొచ్చి రూమ్ దగ్గర పెట్టేద్దామంటే తీసుకొచ్చి ఆ రూమ్ దగ్గర అయి చేర్చేసాము. ఇంకా అది అయిపోయిన తర్వాత అపర్వణంగా ఇంకా జూమ్ కాల్ స్టార్ట్ అయింది. జూమ్ కాల్‌లో అన్నసంతర్పణ గురించి వంట కార్యక్రమం ఎలా చేయాలి? ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? అన్నీ గురుగారు చెప్పారు. అలాగే దేవతా దర్శనాలు ఎలా ఉంటాయని చెప్పారు. ప్రత్యేకించి ఈ అన్నసంతర్పణకి గురువులు రావడం అనేది జరుగుతుందని చెప్పారు. సో, నాకైతే చాలా ఆనందం కలిగింది. అంటే ఫస్ట్‌లో నేను కాశీ అన్నసంతర్పణకిను, అరుణాచలం అన్నసంతర్పణకి పాల్గొన్నాను. 2 అన్నసంతర్పణల్లోనూ ఈ వంట పనులతో పాటు ఈ వడ్డింపు వీటి మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేశాను. ఆ దర్శనాలనేవి నేను అంతగా గమనించలేదు, చూడలేదు. ఆ తర్వాత చెప్పినప్పుడు నేను ఆనందానికి ఫీలయ్యాను. కానీ ఇక్కడ ఈసారి గురువులొస్తారు అని చెప్పడంతోటి ఈసారి కొంచెం దర్శనం మనము దాని మీద కొంచెం కాన్సంట్రేషన్ చేద్దాం అని అనుకున్నాను. ఇంకా పక్క రోజు జుంకాలు అయిపోయింది. ఇంకా పక్క రోజు మార్నింగు 4:30కి అందరూ లేసి ఒకరొకరు రెడీ అయిపోతున్నారు. అందరితో పాటు నేను రెడీ అయిపోయి ఇంక బయటకొచ్చాక చూస్తే వర్షం పడతానే ఉంది. అంటే గురుగారు జూమ్ కాల్‌లో చెప్పారు. వర్షం ఉంటుందయ్యా కానీ ప్రకృతి కూడా సహకరిస్తుంది ఇబ్బందుండదు" అని అన్నారు. నేను అది చూసి గురుగారు అలా అన్నారు కదా! ఏంటి వర్షం పడుతుంది ఇంకా నేనైతే అనుకున్నాను. తర్వాత ఎళ్ళిన తర్వాత ఇంకా ఎళ్ళిపోయాం గుడికెళ్ళిపోయిన తర్వాత ఇంకా పనులు స్టార్ట్ చేసాము ఒక్కోటొక్కటి. ఈ కూరగాయలు తేవాల్సినవి ఉంటే అవి కొన్ని కిషోర్ గారితో పాటు ఎళ్లి కూరగాయలు తీసుకురావడం ఆ పనులు చేస్తూ వచ్చాము. తుప్పరు పడుతూనే ఉన్నది. ఇంకా ఆ తర్వాత వాటర్ వాళ్ళకి చెప్పి వాటర్ వచ్చిన తర్వాత వాటర్ లోపల పోసుకోవడం ఇయన్నీ గూడా చేశారు తోటి సాధకులందరూ గూడా కలిసి గూడా. ఆ తర్వాత ఇంకా అగ్ని ఆరాధన మొదలైంది. అగ్ని ఆరాధన మొదలైన తర్వాత అగ్ని ఆరాధన పూర్తయిపోయింది. ఆ తర్వాత ఇంకా శ్రీమూర్తులందరూ వెజిటబుల్స్ కట్ చేయడం అన్నీ చేశారు. ఈ లోపల రాజస్వామి ఈ బియ్యం నానబెట్టడం అయన్నీ చెప్తే అవన్నీ చేస్తూ ఉన్నాము. అయన్నీ అయిపోయినియి. కానీ ఏంటంటే అక్కడ బాగా కోతులు ఎక్కువగా ఉన్నాయి గురుగారు. ఆ కోతుల్ని చూసినప్పుడైతే నేను కొంచెం కంగారు పడ్డాననమాట. అంటే ఏదో ఒక అరుణాచలంలో గూడా ఉన్నాయి గానీ, అరుణాచలంలో ఏంటంటే మన రోడ్డుకి ఈ వైపు మనం అంతా అన్నసంతర్పణ కార్యక్రమం చేస్తుంటే, ఆ వైపు చెట్ల మీదే ఉన్నాయన్నమాట.
అప్పుడేం అంతగా అనిపించలేదు. కానీ ఇక్కడేంటంటే మనం ఇక్కడ ఎక్కడైతే మనం వంట స్టార్ట్ చేద్దాం అనుకున్నామో దాని పైనే రేకుల షెడ్డుకి పైన ఉన్నాయి ఆ గ్రిల్స్ లాగా స్తంభాలు. వాటి మీద ఎక్కువగా దాదాపు ఒక 20, 30 కోతులు ఉన్నాయి. వాటిని చూసినప్పుడు కొంచెం ఏందో ఏమైనా డిస్టర్బ్ చేస్తాయేమో అన్నట్టుగా అనిపించింది. కానీ ఆ తర్వాత చూస్తే ఏ కోతులు కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ అనేది మనకివ్వలేదు. ఓన్లీ మనం అమ్మవారికి పెట్టిన ప్రసాదం యాపిల్ పండు, అరటిపళ్ళు పెడితే అరటిపళ్ళు మాత్రం తీసుకొనెళ్ళాయి వచ్చి. తర్వాత ఈ కట్ చేసిన కూరగాయలు, ఈ ఆనియన్ ఇవన్నీ గూడా హ్మ్. ఎక్కడైతే మనం ప్రసాదం అమ్మవారికి పెట్టిన ఆ రథం ఉందో దాని పక్కనే టేబులేసి అక్కడే పెట్టాం. అంటే అవి వాటిని దాటుకొనే వచ్చాయన్నమాట. కానీ వాటినైతే ఏమీ డిస్టర్బ్ చేయలేదన్నమాట. కూరగాయలను గాని, కట్ చేసి పెట్టిన కూరగాయలను గాని, టమాటాలను గాని, ఆనియన్ గాని ఇదేన్ని డిస్టర్బ్ చేయకుండా నేరుగా వచ్చి ఆ అరటిపళ్ళు మాత్రం తీసుకొని వెళ్ళిపోయాయి. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఇంకా కనపడలేదు. అప్పుడప్పుడు మధ్యలో వస్తున్నాయి. కానీ టెంపుల్ నుంచి ఒక పర్సను ఈ కడ్డాలు పట్టుకొని ఉండడం వల్ల అవి రాకుండా ఇంకా ఆ తర్వాత ఆ ఇబ్బందనేది అసలు తెలియకుండా పోయింది గురుగారు. ఇంకా తర్వాత వంట స్టార్ట్ చేశాము. వంట అయింది. వంట కార్యక్రమము నేను కొంచెం దగ్గరుండి పాల్గొన్నాను ఈసారి బాగా. నాకు అవకాశం ఇచ్చారు. కాకపోతే ఫస్టు పెరుగన్నానికి రైసు అయినప్పుడు ఫస్ట్‌దేంటంటే ఈ జల్లెడ పోసిన గిన్నెలేంటంటే కొంచెం హ్మ్, బాగా హోల్స్ కొంచెం చిన్నగా ఉండేసరికి ఎక్కువగా పోలేదనమాట. అది కొంచెం ఇది ఫస్ట్ పోసిన వాయేమో బాగానే వచ్చేసింది రైసు ఆరిపోయింది. రెండోదేమో కొంచెం నీళ్ళు ఎక్కువగా ఉండేసరికి ఆరకుండా ఉంది. మెత్తగా అయిపోయిందేమో అని కంగారు పడ్డాను. రాజేష్ అన్నకి చెప్తే ఆయన అదేం లేదు పెరుగన్నం కొంచెం మెత్తగానే ఉండాలి. కంగారేం లేదు. అది సరిపోద్ది సెట్ అయిపోద్ది అని అన్నారు. ఆ తర్వాత పెరుగు అంతా ఏసి కలిపి అంతా ఇచ్చేసిన తర్వాత ఫైనల్‌గా చూస్తే పెరుగన్నం ఎలా ఉండాలో అలాగా సెట్ అయిపోయింది గురువుగారు. ఇంకా ఆ తర్వాత వాటర్ పోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. వాటర్ ఎక్కువ పడకుండా చూసుకోమని. దాని ప్రకారమే ఆహ్, కొలత పెట్టి, లెక్క పెట్టి పోయిచ్చారు రాజేష్ అన్న. పోయించిన తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి కొంచెం పోయించిన దాంట్లో కొంచెం తీసి పెట్టడం అట్లా చెక్ చేసుకుంటూ కరెక్ట్ కరెక్ట్‌గా చేశారు. దానివల్ల ఏందంటే ఈ రైస్ గూడా వెజిటబుల్ రైస్ కూడా ఏ ఇబ్బంది లేకుండా కరెక్ట్‌గా చాలా బాగా వచ్చింది. ఇంకా అది అయిపోయిన తర్వాత కేసరి గూడా చాలా బాగా వచ్చింది గురుగారు. నే కేసరి గూడా బాగా మంచి టేస్ట్‌గా ఉంది. ఆహ్, అట్లా వంటలన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఆహ్, వడ్డింపు కార్యక్రమం స్టార్ట్ జేశారు. నేనేందంటే వడ్డింపు కార్యక్రమం మన వాళ్ళందరూ ఉన్నారు. కొత్త వాళ్ళకి అవకాశం వచ్చింది. మిగతా శ్రీమంతులు అందరూ గూడా ఉన్నారు. నేను ఏందంటే గురువులు వస్తారన్నారు గదా! అని ఒక దాంతోటి నేను వాళ్ళని దర్శనం చేసుకుందామని నేను దాని మీద కాన్సంట్రేట్ చేసి నా పనిలో ఉన్నాను. అలా ఉండడం చేత ప్రసాదం పెట్టుకోవడానికి ముసలావిడొచ్చారు. అమ్మవారి రూపంలో. వచ్చి ఆవిడ ప్రసాదం అంతా పెట్టుకున్న తర్వాత నన్ను జూసి "నాకు విభూది పెట్టయ్యా" అని జెప్పి అడిగారు. నేను వెంటనే ఇంకా మందిరం వాళ్ళు అక్కడ పెట్టిన దాంట్లో విభూది ఉంటే దాన్ని తీసుకొచ్చి ఆమెకి ఆహ్, అది తీసుకొచ్చి ఆమెకి నుదుటికి పూసాను. ఆమెకు పెట్టిన తర్వాత చాలా సంతోషమేసింది. ఆ తర్వాత ఆమె పెట్టగానే ఇంకొక పెద్దాయన చేతిలో కర్రాను, గొడుగు 2 పట్టుకొని కొంచెం వంగినట్టుగా పొడవుగా బాగా ఏజ్డ్ పర్సన్ గురుగారు. నేననుకోవటము దత్తాత్రేయ స్వామి గురువుగారు అలానే వస్తారని జెప్పి దాంట్లో జెప్తే ఆయనేమో అని అనుకున్నాను. ఆయన గూడా నాకు కూడా విభూది పెట్టయ్యా అని అడిగేసరికి ఆయనకి కూడా పెట్టాను. ఆమెకు పెట్టిన దానికన్నా ఆయనకి పెట్టేటప్పుడు నుదిటి పెట్టేటప్పుడైతే నాకు ఇంకో రకమైన మంచి అనుభూతి కలిగింది గురుగారు. చాలా ఆనందం వేసింది. చాలా సంతోషం వేసింది. ఎదురుగా పెట్టాను. ఆ తర్వాత ఆయనకి ప్రసాదము ఆయన గొడుగు అది 2 పెట్టుకోవడం వల్ల ఆహ్, పోవటానికి లైన్‌కి ఇబ్బందిగా ఉంటే నేను ఆ కర్ర అది ఇవ్వండి నేను పట్టుకుంటా అంటుంటే గోవర్ధన స్వామి అవి పట్టుకోవడం కాదు ముందు ప్రసాదం తీసుకొచ్చి నువ్వు ఆయనకివ్వు సరే నేనెళ్ళి ప్రసాదం తీసుకొని ప్లేట్ తీసుకొచ్చి ఆయన్ని కొంచెం కూర్చోడానికి అనుకూలంగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళిన తర్వాత వాటర్ కూడా తీసుకెళ్ళి అక్కడ పెడితే కూర్చొని తినండి నేనంటే, లేదు లేదు నేను నిలబడుకునే తింటానని నిలబడుకునే ప్రసాదం తీసుకున్నారు. అది చాలా చాలా సంతోషమేసింది గురుగారు. ఆ తర్వాత ఆ దర్శనం చేసుకోవడంలో కంచి పరమాచార్య స్వామి వస్తారు, పొట్టిగా ఉంటారని చెప్పారు. అలా వచ్చిన అలానే వచ్చారు. ఆయన్ని నేను దర్శనం చేసుకోవడం జరిగింది. గోవర్ధన్ స్వామి గూడా ఆయనే అని కన్ఫర్మ్ చేసిన తర్వాత నా ఆనందానికైతే అవధులు లేవు. ఎందుకంటే పర్టిక్యులర్‌గా చంద్రశేఖర స్వామి అంటే నాకు చాలా ఇష్టం గురుగారు. అందువల్ల ఆ రూపంలో హ్మ్. ఆ ఆత్మ స్వరూపంలో ఆయన వచ్చాడు అన్న ఒక భావంతోటి ఆయనకి నమస్కారం చేసుకున్నాను. చాలా సంతోషం కలిగింది గురుగారు. ఇక ఆ తర్వాత ఆహ్, ఇంగ మిగతా ఈ ఈ మన పీఠం యొక్క కార్డ్‌లు ఇవ్వటానికి ఆ కార్డ్‌లు గూడా వచ్చే వాళ్ళందరికి డిస్ట్రిబ్యూట్ చేయమని వివరంగా చెప్తే ఇంకా ఆ పని చూసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత లాస్ట్‌లో వడ్డన గూడా వచ్చి కొంచెం
పెరుగన్నము స్వీట్ మిగిలింది. ఆ 2 కొంచెం కొంతమందికి నేను వడ్డించాను గురుగారు. అలాగే కేసరి అయితే చాలా బాగుంది గురుగారు. ఆ కేసరి నేను కొంచెం గ్లాస్‌లో పెట్టుకొని లాస్ట్‌లో అడుగు మిగిలిపోతే లాస్ట్‌లో కొద్దిగుంటే కొద్దిగా గ్లాస్‌లో పెట్టుకొని రూమ్‌కి తెచ్చుకొని ఆ రోజు నైట్ కూడా తిన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత వడ్డినంతా అయిపోయింది గురువుగారు. ఇంకా ఆ తర్వాత కొద్దిగా పెరుగన్నం మాత్రం మిగిలింది. స్వీట్ కూడా అయిపోయింది కంప్లీట్‌గా. ఇంకా పెరుగన్నం మాత్రం మిగిలింది. ఆ పెరుగన్నము కిషోర్ గారికి ఆళ్ళకి అప్పజెప్పారు. ఇంక మనం బయలుదేరదాం అనంగా అంతా బయలుదేరాం గురుగారు. బయలుదేరడానికి చూసుకొని అన్నీ చూసుకునేటప్పుడు, అన్నీ సర్దుకునేటప్పుడు అంటే నాకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ ఇంకోటి ఈ టీ షర్ట్‌లనేది మిస్ అవ్వడం జరిగింది గురుగారు. ఆహ్, అక్కడి నుంచి నాకు ఇంకా టెన్షన్ పట్టుకుంది. బాగా భయమేసింది. అప్పటికే అన్ని చోట్ల వెతికాను. పొరపాటున ఏమన్నా కవర్‌ని తీసి, ఆ సంచిని తీసి ఏమన్నా డస్ట్‌బిన్‌లో అట్లనే ఏసేసారేమో అని చెప్పేసి ఇంక మళ్ళీ వచ్చి వాళ్ళు ఆహ్, మందిరం వాళ్ళు చిమ్మే వాళ్ళని అడిగి ఎక్కడెక్కడ డస్ట్‌బిన్‌లు పెట్టారని వెతుక్కొని పోయి ఆడన్నిట్లోనూ చెక్ చేశాను గురుగారు. చెక్ చేయడం జరిగింది. ఎక్కడా కనపడలేదది. సరే ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ రూమ్‌కొచ్చేసాను. రూమ్‌కొచ్చాక భద్రంగా చెప్తే ముందు గురువుగారికి ఇన్ఫార్మ్ చేయమని చెప్తే గురువుగారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది గురువుగారు. ఆహ్, అలా నిశ్శబ్ద కార్యక్రమం ముగించుకున్న తర్వాత ఒక 2:30, 3కి రిటర్న్ బయలుదేరి వచ్చేసాం గురుగారు. బయలుదేరి వచ్చేటప్పుడు మాతో పాటు వచ్చిన శ్రీమూర్తులతో పాటు రాధారెడ్డి గారు, అనిల్ గారు కూడా వచ్చారు. ఆన్ ది వే వర వరంగల్‌లో దిగుతామనంటే, మేము కూడా వరంగల్‌కెళ్ళి, వరంగల్ వైపు ఆ రూట్‌లో వచ్చి, అక్కడ వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకొని, చాలా బాగా దర్శనమైంది గురువుగారు. దర్శనం చేసుకొని బయలుదేరి ఆ రోజు నైట్‌కి వచ్చి చేరుకున్నాం గురువుగారు. ఇలా చాలా మంచి అనుభూతి అయితే, ఆనందం అయితే కలిగింది గురువుగారు ఆ సందర్భంగా. ఎన్నో అన్న సందర్భన మిగతా అన్న సందర్భాలకి, ఈ అన్న సందర్భాలకి తేడా ఏంటి? అసల ఏమి డిఫరెన్స్ గాని ఏంటి? ఆ వర్షం గురించి గాని? ఆ! ఈ సంతర్పణకి ప్రత్యేకం ఏంటంటే, వాతావరణం ప్రకారము నేను పాల్గొన్న 2 సంతర్పణల్లో వర్షం అనేది పెద్దగా ఏమీ కనపడలేదు గురుగారు. కానీ ఇక్కడ మాత్రం కంటిన్యూ‌గా మనం వంట స్టార్ట్ చేసే ముందు నుంచి ఆ రోజు నైట్ నుంచే వర్షం పడుతూనే ఉంది. సో, అదే నేను ఫస్ట్‌లో అనుకున్నాను. ఆ తర్వాత మన వడ్డింపు అన్నీ జరిగేటప్పుడు చూస్తే వర్షం ఆగిపోయింది. అందరూ రావటం, ఇబ్బంది లేకుండా అందరూ లోపలికి రావడం, వచ్చి ప్రసాదం తీసుకోవటం, ప్రసాదాన్ని స్వీకరించి అనేది జరిగిపోయింది గురువుగారు. సో, ఈ వర్షం అయితే ఒకటి ప్రత్యేకంగా ఉండే. అంత దాంట్లో ఉన్నా గూడా మేము వంట చేసేటప్పుడైతే ఆహ్, ఎలా చెప్పాలి? అదే పైన ఈ రేకుల షెడ్డు ఇయన్నీ యేసుకొనడం వల్ల ఏందంటే, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండింది. దాని నుంచి వచ్చే వాటర్ అటు పక్కన పడుతుంది గానీ, మన వంటకైతే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా చక్కగా సాగింది. ఎంత వానలో గూడా చాలా అనుకున్న టైంకి ఎటువంటి అంతరాయం లేకుండా జరిగిపోయింది గురుగారు. అంటే వాతావరణం అనుకూలించకపోయినా సరే, మన అసలు కార్యక్రమం మన ఏం గురుగారు, అమ్మవారి ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాని ప్రకారం కరెక్ట్‌గా జరిగిపోయింది గురుగారు. వాతావరణం ప్రకారం ఇదొక్కటి ఆ 2 అంతస్తులకి నేను ఫేస్ చేసింది. కానీ ఎంత వానలైనా సరే కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా జరిగిపోయింది. అంతలా వాన చూసినప్పుడు ఏమనిపించింది? భయం నేను పుట్టిందా? నేను స్టార్టింగ్‌లోనే రూమ్‌లో నుంచి వచ్చేటప్పుడే చూడంగానే అనుకున్నాను. గురుగారు జూమ్ కాల్‌లో చెప్పారు. వాతావరణం అనుకూలిస్తుందయ్యా ఇబ్బందుండదని. నేను రాగానే వాన ఉండేసరికి అంటే నేనేమనుకున్నానంటే ఉదయం నుంచే ఉండదని అనుకున్నాననమాట. అంటే నైట్ తుప్పర పడుతునింది చూసాను. సో, ఉదయం నుంచి ఏమి ఉండదు అని అన్న దాంతోటి నేనున్నాను. వచ్చి చూడంగానే వర్షం పడుతుంది. అంటే ఇంకా లోపలికొచ్చేసాక అప్పుడనిపించింది. మనం ఎటు వండేదంతా కూడా లోపల కాబట్టి ఏ ఇబ్బంది లేదు. అదే బయట మనం ఈ షామియానా ఇవన్నీ గాని యేసుకొని చేసుంటే కొంచెం వాటికి ఏదన్నా హోల్స్ గీల్స్ ఉన్నా గాని చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళమేమో. కానీ లోపల గాబట్టి, మందిరంలో గాబట్టి, అది గాక మందిరంలో పర్టిక్యులర్‌గా ఆ సరౌండింగ్స్ వరకు బాగా పైన రేకులన్నీ వేసి నీట్‌గా వాళ్ళు ఏర్పాట్లు చేసి పెట్టున్నారు గురువుగారు. అందువల్ల ఏందంటే, మనకి ఏ ఇబ్బంది లేకుండా అయిపోయింది. నేనైతే ఫస్ట్‌లో అనుకున్నాను. ఏందబ్బా వర్షం తగ్గిపోతుంది అనుకుంటే, వర్షం వస్తూనే ఉంది అని నేనైతే అనుకున్నాను. లోపలికెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఏ ఇబ్బంది లేదనమాట. మనకి వర్షం పడేది మన కార్యక్రమానికి, మన వంటకు గాని, దేనికి గాని ఏ ఇబ్బంది లేకుండా ఉండడం చూసి ఇంకా ఆహ్, ఏ అనుకున్న టయానికి అంతా జరిగిపోతుందని చెప్పేసి ధైర్యంతోటి ఇంకా పనులు స్టార్ట్ చేయడం జరిగింది గురువు. అంతలా వర్షం అదేందో చిన్న వర్షం కాదు. అంతలా వర్షంలో మరి ఆ జనం ఎట్లా వస్తారు? మరి ఎవరు తింటారు? తీరా చూస్తే 65 కేజీలు వండాము అని భయం పుట్టలేదా? అందులో వంటలో కూడా నువ్వు ఉన్నావు కదా! వంట చేసేటప్పుడంతా నేను ఫీల్ అయ్యాను గురు. వాన అయితే పడతానే ఉందని. కానీ మనకి ఇబ్బంది లేకుండా ఉండడం చేత అనిపించలేదు.
కానీ వడ్డింపు స్టార్ట్ చేసేసరికి ఏమైందంటే వర్షం తగ్గిపోయింది గురుగారు. నేను పర్టికులర్ గా గమనించాను. అయితే సన్న తుప్పరు అయితే బయట వడ్డింపు గురించి అంతకుముందు రోజు సన్న కాదయ్యా, తుప్పరు పడలేదు. వడ్డింపు గురించి కాదు. ఉదయం లేచిన కాంచి మీరు వెళ్ళిన కాంచి వర్షం బాగా పడింది. అవును ఓకే, గురుగారు. వంట అయితే వండారు, బానే ఉంది. ఉమ్. తర్వాత వడ్డింపు కొనడానికి జనం ఎక్కడి నుంచి వస్తారు అని చెప్పి భయపడలేదా అంటున్నా. దాని అంటే దృష్టి. మీరు ముందే జూమ్ కాల్ లో చెప్పారు కదా గురుగారు. ప్రకృతి అనుకూలిస్తుందయా, టయానికి ఇబ్బంది అయితే ఉండదు. కొంచెం చెమ్మలాగా అట్లా అనిపిస్తుంది మీకు, అంతేగాని మీకు ఇబ్బంది అయితే ఉండదు. ఆ అనసంతర్పణ జరిగిపోతుంది అని చెప్పి మీరు చెప్పేసరికి ఏంటంటే మైండ్ లో అది ఉంది గురుగారు. అందువల్ల ఆ టయానికి ఏంటంటే నేను పర్టికులర్ గా ఉదయం నుంచి అనుకున్నాను అది. మీరు చెప్పిన పాయింట్ మైండ్ లో వేసుకున్నాను. కాబట్టి ఏంటంటే వడ్డింపు జరిగినప్పుడు చూస్తే అందరూ వచ్చేస్తున్నారు. ఏ ఏ ఒక వచ్చిన వాళ్ళు ఏ ఒక 10 మందిలో ఎవరో ఒకరు మాత్రమే, అంటే గట్టిగా ఒక 100 మందిని తీసుకుంటే 100 మందిలో ఏ 5 నుంచి 10 మంది మాత్రమే గొడుగులతో వచ్చారు. మిగతా ఎవ్వరు గొడుగులతో రాలేదు. సో దాన్ని బట్టి ఏంటంటే, అంటే వీళ్ళు ఆ వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంచెం దూరం నుంచి వాళ్ళు వచ్చేటప్పుడు వర్షం ఉండొచ్చు. దగ్గరికి మందిరం దగ్గరికి వచ్చేసరికి వర్షం లేదనమాట. కాబట్టి ఏంటంటే లోపలికి వచ్చి వర్షం లేకుండా ఆగిపోయింది. లోపలికి వచ్చి ప్రసాదం అనేది తీసుకున్నారు. ఓకే. అయితే మొత్తానికి అయితే ఇంక ఇబ్బంది లేదని చెప్పేసి నమ్మకం అయితే ఉంది, అంతేనా నువ్వు చెప్పేది? మీరు ముందు చెప్పారు కాబట్టి గురుగారు, మీరు చెప్పారు అది పనిగా పాయింట్ అవుట్ చేశారు అది. వాతావరణం అయితే అనుకూలిస్తుంది, మీకు ఇబ్బంది ఉండదు వడ్డించే టయానికి అని చెప్పి మీరు చెప్పారు. అది మైండ్ లో ఉండబట్టి ఇంకా ఆలోచన చేయలేదు, ఆలోచన రాలేదు గురుగారు నాకు. ఓకే. తర్వాత వంటకి అవకాశం ఇచ్చాం, మొన్న అరుణాచలంలో ఇచ్చాం. అవును అరుణాచలంలో గురు. దూరం నుంచి చూస్తే ఇప్పుడు దగ్గర నుంచి అవకాశం ఇచ్చాం. దాని ఎక్స్పీరియన్స్ ఏంటి? ఈసారి అయితే అరుణాచలం కంటే కూడా ఈసారి అయితే కొంచెం పెరుగన్నం, అన్ని పెరుగన్నం గాని కేసరి గాని మూడు కూడా ఎక్కువగా నేను దగ్గరుండి ఆ, నాకు బాగా అవకాశం ఇచ్చారు. ఆ, రాజస్వామి నేను బాగా దగ్గరుండి చేయటము, కొంచెం కొలతలు అవి చూసుకోవటము, అవన్నీ చెప్తుంటే చెప్పారు పర్టికులర్ గా. అయ్యా గురుగారు మీ అందరికీ నేర్పించమన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకుంటుంటూ చెప్పేది మైండ్ లో వేసుకుంటుంటూ నీకు అలవాటు అవుతుంది అని చెప్పారు. నేను అది పనిగా ఆ బియ్యం వేసిన తర్వాత ఎన్ని బకెట్లు నీళ్లు పోయాలి అని చెప్పిన అవన్నీ మైండ్ లో వేసుకుని నోట్ చేసి పెట్టుకున్నాను గురువు గారు. ఇదైతే నాకు బాగా యాడ్ అయింది గురువు గారు. అంటే ఆ ఎలా చెప్తారు, అంటే మనతో పాటు ఉండే మాస్టర్ ఏదైనా ఒక పని ఉండి "ఏ, అది చూసుకోవా దాన్ని చూసి చేసేవయ్యా" అంటే ఓకే, ఆ, అట్లా దాన్ని ఎంత ఉడికింది చూసుకొని దించే ఆ ధైర్యము, ఇదనేది ఆ ప్రాక్టీస్ అనేది వచ్చింది గురువు గారు. ఏమనిపించింది వంట అవకాశం ఇచ్చినప్పుడు? నాకైతే చాలా సంతోషం. అంటే పర్టికులర్ గా ఇంకా వేరే దాంట్లో అంటే అక్కడ అంటే అన్నాన్ని నాకు సహాయానికే ఇచ్చారనమాట. అన- అరుణాచలంలో ఆ, సహాయానికే ఇచ్చారు. కానీ ఇక్కడ ఏంటంటే వంట చేసేదానికి ఆయనతో పాటు ఇవ్వడం అనేది నాకైతే చాలా చాలా ఆనందం వేసింది. చాలా మంచి అవకాశం వచ్చింది నాకు అని చెప్పి నేను శ్రద్ధతోటి ఆయన చేసేవన్నీ చెప్పినవన్నీ మైండ్ లో వేసుకొని దాని ప్రకారం చేస్తాను. చాలా అయితే చాలా ఆనందపడ్డాను గురువు. ఆ విషయంలో మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్పాలి. మరి ఇప్పుడు ధన్యవాదాలు. ఇంకా వండుతూ, మరి అయితే ఇప్పుడు వేరే దగ్గర ఎక్కడ పెడితే వండడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ, చేయగలవా? అంటే అంటే ఉమ్. 100% కాకుండా ఇంకొకరు సపోర్ట్ ఉంటే, గైడెన్స్ ఇస్తూ ఉంటే చేస్తాను గురువు గారు. ఇంకో సపోర్ట్ ఎందుకుంటారు? మొత్తం ఒకళ్ళు కాదుగా, ముగ్గురు నలుగురు కలిసే కదా చేసేది ఇప్పుడు కూడా. ఆ, చేస్తాను గురువు గారు. ఉమ్. చేయడానికి అయితే ఉంది, నమ్మకం ఉమ్, ఉంది, చేయగలవు. ఆ నమ్మకం వచ్చింది గురువు గారు. ఉమ్. ఓకే. సరే, ఆ దర్శనాల విషయంలో ముందు రోజు చెప్పినప్పుడు ఏమనిపించింది, అక్కడ చూసినప్పుడు ఏమనిపించింది? అంటే ఫస్ట్ అంటే దర్శనాలు మామూలుగా యాక్చువల్ గా కాశీలో చెప్పినప్పుడు నాకు అవకాశం కుదరలేదు గురుగారు, నేను జూమ్ కాల్ వినలేకపోయాను. అరుణాచలంలో జూమ్ కాల్ అయితే విన్నాను గురుగారు. కానీ దర్శనాలలోకి వస్తే ఉదయం అగ్ని ఆరాధన చేసేటప్పుడు పెద్ద ఆయన వచ్చారు, ఆయన్ని అదే గణపతి లాగా అని అందరూ అన్నారు. సో నేను అంటే ఆయన ఆ గెటప్ లో, సాధువు గెటప్ లోనే ఉండేసరికి నమస్కారం చేసుకున్నాను. ఆ తర్వాత గణపతి ఆ రూపంలో వచ్చారని చెప్పేసి నేను సంతోషపడ్డాను. ఆ తర్వాత ఇంకా వేరే దర్శనాలు అంటే ఆ, వంట పని చూసుకోవటము, ఆ అరుణాచలంలో ఆ వడ్డన దీని మీద కాన్సన్ట్రేట్ చేశాను. తర్వాత నేను దర్శనాలు అనేవి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను గురుగారు. కానీ ఈసారి పర్టికులర్ గా మీరు అంటే అక్కడ దేవతలు వస్తున్నారు చెప్పారు, ఇక్కడ దేవతలు వస్తున్నారు చెప్పారు, అంటే నా ఇంట్రెస్ట్ ఏంటంటే మనకిచ్చిన పని వంట చేసే, హెల్ప్ చేసే పని, ఈ పని మనం కరెక్ట్ గా చేస్తే ఆ దేవతా రూపాల్లో వచ్చే వారికి ఈ పెట్టే ప్రసాదంలో మన వంతు కూడా మనకి చేసినట్టు అవుతుంది అన్న ఒక మైండ్ తోటి నేను చేశాను, అక్కడ కానీ కాశీలో కానీ అన్ని చోట్ల. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా మీరు దేవ ఆ, దేవతా ముద్దులతో పాటు గురువులు వస్తారని చెప్పారు గురు పౌర్ణమి సందర్భంగా. అదైతే నాకు చాలా ఆనందం వేసింది గురుగారు. నాకైతే ఏమంటున్నాను,
ఆ ఈ ఈ కురివి అనంతపురం కనుక నేను రాకపోతే ఎంత భాగ్యాన్ని మిస్ అయిపోయి ఉంటానే అని చాలా చాలా అయితే సంతోషం వేస్తుంది గురుగారు. ఆ రకంగానే ఈ దర్శనాలు చూసినప్పుడు ఫస్ట్ అమ్మవారికి ఆ విభూది పెట్టినప్పుడు, ఆ తర్వాత ఆయన దత్తాత్రేయ స్వామి గురువుగారు వస్తారు. కొంచెం వంగి ఉంటారు అని అన్నప్పుడు ఆయన్నయితే నేను చూసి ఆయనకైతే నమస్కారం చేసుకున్నాను గురుగారు. నాకైతే ఆనందం అంతా ఇంతా కాదు. గురు పౌర్ణమి సందర్భంగా ఇలా గురువుని దర్శించుకున్నానే అని చెప్పి. అలాగే చంద్రశేఖర ఆ తర్వాతే అమ్మవారు గజ్జెలేసుకొని వస్తారని చెప్పేసి, ఆ అమ్మవారికి నా చేత్తో కార్డ్ కూడా ఇచ్చాను గురుగారు. అమ్మ పెట్టనిది. ఆమె తీసుకుంది. ఇబ్బంది లేకుండా ఆమె ఏమి వద్దనకుండా తీసుకుంది. అదైతే ఇంకా చాలా దగ్గరుండి ఆమెనైతే బాగా దర్శించుకున్నారు. అలాగే కలిపురుషుడు వస్తానని చెప్పారు. 6 అడుగులు ఆయన్ని చూశాను. ఆయన్నే పలకరించాను. "ప్రసాదం తీసుకోండి స్వామి" అంటే ఆయన దర్శనం చేసుకొని వస్తానని చెప్పారు. అలా చాలా వరకు వీలైనంత మంది వరకు నేను దర్శించుకొని చాలా సంతోషపడ్డాను గురుగారు. అంటే ఈ మిగతా జరిగిన 2 పనుల్లో నేను పొందిన దాంట్లో ఏదన్నా నేను కొద్దిగా దర్శనాలు చేసుకోలేకపోయానే అన్న ఉన్న వెలితి ఈ కురివి అన్నసంతర్పణ కార్యక్రమంతోటి అది కూడా కంప్లీట్‌గా తీరిపోయింది గురువుగారు. దర్శనాలు అనగానే ఏదో చెప్పాము ముందు రోజు రాత్రి అంత బానే ఉంది. అంటే నీకు ఆ అనుభవం అంత ఫీలింగ్ వచ్చిందా? లేదంటే అందరితో చెప్పారని చెప్పేసి నలుగురిలో నారాయణ గుంపులో గోవింద్ అని చెప్పి గొర్రెలకు తలకాయ ఊపుతున్నావా? అహా! లేదు లేదు. పర్టిక్యులర్‌గా నీకు ఆ ఆహ్, ఫీలింగ్ వచ్చిందా? మనం చూసినప్పుడు అనుభవం అనిపించిందా? లేకపోతే మనసుకు అనిపించిందా? ఏమనిపించింది? అది కూడా తెలియాలి కదా! నేను చెప్పగానే ఏదో చెప్పారు గురువుగారు. వాళ్ళు పక్కనోళ్ళు అదిగో ఆయన అది నీదంటే అన్నారా? అది కాదు. అసలు నీకేమనిపించింది? నీ మనసుకేమనిపించింది? అసలు ఎంతవరకు అదే కనెక్ట్ అయింది? ఆ! ఓకే గురువుగారు. అంటే నేను పర్టిక్యులర్‌గా మీరు చెప్పేటప్పుడు చిన్న పేపర్ తీసుకొని నోట్ చేసుకొని పర్స్‌లో పెట్టుకున్నాను గురువుగారు. మీరు చెప్పిన ఆనవాళ్ళకి అది చెక్ చేసుకొని మరి అంటే నేను అలా చెక్ చేసుకొని మరి ఒక్కొక్కరిని చూసుకుంటూ ఉండుంటే ఈళ్ళు మన తొలి సాధకులు చూసి కానీ ఈరోజు బాగా నిఘా పెట్టావు కానీ అని అన్నారు. సో నేను అలాగా ప్రతిదీ చెక్ చేసుకొని ఆ రూపం అలా అని అనుకున్నప్పుడు కన్ఫర్మ్ అయినప్పుడే అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను నమస్కారం చేసుకోవడము, ఆ అనుభూతి పొందడం అనేది జరిగింది గురుగారు. కానీ ఫస్ట్‌లో వీళ్ళిద్దరు మాత్రం ఉన్నట్టుండి ప్రసాదం తీసుకున్న తర్వాత విభూది పెట్టు అనంగానే ఆ అవకాశం అంటే పక్కన మిగతా సాధకులు గూడా ఉన్నారు. ఆమె నన్నే పర్టిక్యులర్‌గా అడిగేసరికి నాకైతే ఆనందం పట్టలేకపోయాను గురువు. వెంటనే పరిగెత్తుకుంటూ ఎళ్లి విభూది తీసుకొచ్చి ఆమెకు పెట్టాను. ఆ తర్వాత ఆమె పెట్టిన సంతోషం, ఆనందం పడుతూ ఉంటేనే మళ్ళీ పెద్దాయన గూడా ఆ రూపంలో ఆ గురువుగారు గూడా అడగడం అనేది ఇంకా అసలు అప్పటికి నాకనిపించింది. ఇంకా గురువుగారు చెప్పిందేదో మళ్ళీ లిస్ట్ ఆ చేతిలో తీసుకొని ఇంకా ఏ గురువుగారు వస్తారని చెప్పేసి ఎలా చెప్పాలి కళ్ళలో ఒత్తులేసుకున్నట్టుగా ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేసుకుంటూ చూసుకుంటూ ఆ అనుభూతిని పొందాను గురువుగారు. అంటే వాళ్ళు చెప్పారని కాకుండా అంటే కొన్ని నేను ఒక వేలో చూస్తూ ఉన్నాను. అంటే నాకు ఈ మిగతా 2 సందర్భాలు కూడా ఇలా మీరు చెప్పిన దాన్ని నోట్ చేసుకొని నేను దర్శించుకొనుంటే నాకు కొంచెం అలవాటయి ఉండేదేమో. అందువల్ల ఏమైందంటే నేను, నేను మెయిను గురువులనే కాన్సంట్రేట్ చేశాను గురువుగారు. దేవతామూర్తుల్ని అని నేను మన మైండ్‌కి రాలేదు. ఏందంటే పర్టిక్యులర్‌గా గురువులన్నారు గదా! శంకరాచార్యులు ప్లస్ పరమాచార్య స్వామి. పరమాచార్య స్వామి దర్శనం పొందితే చాలు అని గట్టిగా అనుకున్నాను గురువుగారు. అలానే ఆయనకి వాటర్ గూడా గ్లాస్‌తో వాటర్ ఇవ్వడం గూడా జరిగింది. నేనే ఆ విషయంలో అయితే చాలా ఆనందపడ్డాను గురువుగారు. అంటే మీరు చెప్పిన ఆనవాలు నేను నోట్ చేసుకున్నాను. ఆ ఆనవాల ప్రకారం పొట్టిగా వస్తారయ్యా పరమాచార్య అని చెప్పారు. ఆ రకంగానే ఆ వృద్ధాప్యం వయసులోనే అలానే వచ్చారాయన. అంటే రూపం మనం పరమాచార్య స్వామి రూపం వేరు. కానీ మీరు చెప్పారు. ఆ రూపాల్లో అంటే వచ్చే రూపాలే అలా లేదే అని అనుకుంటారేమో ఆత్మ రూపంలో వస్తారయ్యా అని చెప్పి. సో, నేను ఆ పాయింట్ మైండ్‌లో పెట్టుకొని నమస్కారం చేసుకొని ఆనందం పొందాను గురుగారు. ఇంక అమ్మవారి రూపానికొచ్చేసరికి ఆ అమ్మవారు గజ్జెలు బాగా మెరుస్తుంటాయని చెప్పారు. చిన్న వయసుంటుంది. బయట కూడా యేసుకొనొస్తారని చెప్పి అన్నీ అయిన తర్వాత గోధన స్వామికి నేను చెప్పాను. చెప్పిన ఆనవాళ్ళు ఇలాగే ఉన్నాయి స్వామి అనంటే, అప్పుడు ఆయన గూడా కన్ఫర్మ్ చేసినప్పుడు, అప్పుడు నాకింకా కన్ఫర్మ్ అయిపోయి, అబ్బా! నిజమే అని చెప్పేసి అప్పుడు నమస్కారం చేసుకొని ఆమెకు కార్డ్ ఇవ్వటం అన్నీ జరిగింది గురువుగారు. అంటే ఈ దర్శనాలు అనంటే అమ్మవారంటే మనం చూసే అమ్మవార్లా కాకుండా ఇక్కడికొచ్చేది ఈ రూపంలో వస్తారు. అది ఫస్ట్ నాకెక్కడ తెలిసింది అనంటే, తరిగొండ అన్నసంతర్పణ వీడియో చూసాను గురుగారు. అంటే అప్పుడు నేను స్టార్టింగు తరిగొండ అన్నసంతర్పణ చూసినప్పుడు ఆ దేవతా దర్శనాలు అన్నీ చెప్పారు. అన్నిటికన్నా వెంకటేశ్వర స్వామి టోపీ పెట్టుకొనొచ్చి నామాలు పెట్టుకొని అది చూసేసరికి నాకైతే అనిపించింది గురుగారు గూస్ బంప్స్ వచ్చాయి. నిజంగా ఎలా ఉన్నారంటే ఆయన ఇంకా కాదు ఈయనేంటయ్యా వెంకటేశ్వర స్వామి అనటానికి మనం లేదు. అన్నీ అంటే కిరీటధారి త్రిపుండ్రాలు పెట్టుకొనుంటారు. నామాలు.
సో ఖచ్చితంగా అలానే పెట్టుకోమన్నారు. ఆయన అంత నవ్వుతోను బుగ్గలు అవి అట్లా విగ్రహం ఎలా ఉంటుందో అలాగా టోపీ పెట్టుకున్నారు. అది చూసినప్పటి నుంచి నాకు బాగా మిస్ అయ్యానే తరిగొండ అని ఫీల్ అయ్యానప్పుడు. అంటే నేను అప్పుడే వచ్చాను. ఆ తర్వాత ఆ ఇన్స్పిరేషన్ తోటి నేను కాశీకి రావడం జరిగింది గురుగారు. అట్లా వచ్చాను గానీ కాశీకి వచ్చినప్పుడు ఏందంటే పని మీద బాగా అంటే వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని దాని మీద ఉండి దేవతాస్థానాలు పెద్దగా పట్టించుకోలేకపోయాను అక్కడ. అలాగే అనాథాశ్రమంలో కూడా అలా అయింది. కానీ ఈసారి ఏందంటే మీరు గురువులు అని చెప్పేసరికి నేను లేకపోతే గురువు లేదు దేవతాస్థానం వస్తుంటే కూడా నేను పని మీద ఉండేవాడినేమో. ప్రత్యేకించి గురువులని అన్న ఒక్క దానితోటి నేను వడ్డనకి కొంచెం అంతగా టైం కేటాయించకుండా దీని మీద కేటాయించి ఆ దర్శనాన్ని పొంది ఆనందపడ్డాను గురువు. నేను అదే అన్నా చూసావు, నేనేదో లక్షణాలు వాళ్ళ ఫేస్ కదలికలు అన్ని చెప్పిన తర్వాత మ్యాచ్ అయినాయని చెప్పి దండం పెట్టుకున్నావు, బానే ఉంది. నీకు హ్మ్. అనుభవం అనిపించిందా మనసుకి అంటున్నా, నేను అదే క్వశ్చన్ అది. అనిపించింది గురుగారు. అంటే పర్టికులర్ మీరు చెప్పారు కదా గురుగారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరన్నా కన్ఫర్మ్ చేస్తే అనుకోవచ్చు. మీరు నేను చెప్పారు చెప్పడం అది కాకుండా కాదయ్యా, నేను చెబుతున్నా. ఇప్పుడు నేను చెప్పడం కాదు, నీ మనసుకి ఏమనిపించిందో అడుగుతున్నా. నేను చెప్పడం అయిపోయింది, నేను చెబుతా. హ్మ్. వాటిల్లో వాళ్ళు ఇలా వస్తారు ఇలా వస్తారు అంటే కలిసిన ఏదో రాయేసినా కలిసింది అనుకోవచ్చు. కానీ నీ హ్మ్. మనసుకి ఏమనిపించింది నేను అడిగేది అది. నా మనసుకి గురువులు ముగ్గురు గురువులు ఆ అమ్మవారు ఆ పొడుగ్గా వచ్చిన దత్తాత్రేయ స్వామి వారి గురువు గారు వస్తారని చెప్పారు. ఆయన్ని చూసినప్పుడు ఆయన మన పరమాచార్య స్వామి పుట్టిగా వస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు అయితే నాకైతే ఆ ఫీలింగ్ కలిగింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను గురువు గారు. ఆ తర్వాత ఆ అమ్మవారి విషయంలో నేను చెప్పాను. ఈమె కాదా అని ఒక సంశయంగా ఉంటే బోధన గారు చెప్పిన తర్వాత అప్పుడు మనసుకి అప్పుడు కన్ఫర్మ్ అయిన తర్వాత ఓహో! అమ్మవారు చెప్పిన ఆనవాళ్ళని కరెక్ట్‌గా ఉందని చెప్పి అప్పుడు నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నాను గురువుగారు. అప్పుడు ఆ ఫీల్ అయితే ఓకే. వచ్చింది. తర్వాత గురు. విభూది పెట్టావు కదా వాళ్ళకి, అసలు ఏమనిపించింది ఆ విభూది? నా కాల్లో కూడా ఈ విభూది గురించే టాపిక్ వచ్చింది బాగా. అంత వాళ్ళు అసలు మామూలుగా అయితే పెట్టమని రాదు, చాలా తక్కువ రేర్ కేసు అనమాట. వాళ్ళు దేవతామూర్తులో లేకపోతే మామూలుగా వచ్చారో ఏదని తర్వాత సంగతి. వాళ్ళకి విభూది పెట్టినప్పుడు నీ స్పర్శ తగిలినప్పుడు నీకేమనిపించింది, మనసుకి ఏమనిపించింది, పెట్టిన తర్వాత ఏమనిపించింది వీళ్ళందరూ చెప్పిన తర్వాత? ఫస్ట్ పెట్టమన్నప్పుడే నాకైతే నన్ను పర్టిక్యులర్‌గా అడిగేసరికి నాకైతే అదే కాలు చెయ్యి ఆడలేదు గురువుగారు. వెంటనే అడిగాను వెనకాల ఉన్న సాధకుల్ని విభూది ఎక్కడుందనంటే, ఇక్కడ లేదు పెట్టేసుకున్నాం. ఇంకొకరిని అడిగితే అక్కడుంది మందిరం ఉంది. అక్కడుంది. ఆ ప్లేట్‌లో అక్కడ ఉంటది చూడండి అనంటే, పరిగెత్తుకుంటూ వెళ్ళాను గురు. పరిగెత్తుకుంటూ ఎళ్లి అంటే మామూలుగా లేదు ఆనందం. మళ్ళీ ఇంకెవరికన్నా పక్కన ఇంకెవరన్నా పక్కన చేతిలో పెట్టుకొని విభూది పెట్టేస్తారేమో అన్న ఒక భయం గూడా ఉండింది మనసులో. ఎళ్లి గబగబా ఎళ్లి తీసుకొచ్చేసి ఆనందంతోటి ఆమెకి పెట్టాను. ఆమెకి స్పర్శ పెట్టంగానే సంతోషం మామూలుగా లేదు. ఎంతటి భాగ్యం కలిగింది నాకు. ఎందుకింత అవకాశం వచ్చిందా నాకు అని అనిపిచ్చింది. అలా అనిపిచ్చుకొని చేతికి ఇంకా ఉంది విభూది. నేనలా అనుకోని అలా ఫీల్ అవుతూనే ఉన్నాను. ఆయన గూడా వంగి నాకు పెట్టయ్యా అన్నాడు. ఇంకా నాకైతే ఆయనకి పెట్టేటప్పుడైతే చేత్తో ఇట్లా పెట్టేటప్పుడు స్పర్శ తగలంగానే నాకైతే ఒక రకమైన ఫీల్ కలిగింది గురువుగారు. చాలా ఆనందపడ్డాను. ఆహా! నా చేత్తోటి ఇద్దరికీ అంటే అమ్మవారికిను, గురువుగారికి నేను పెట్టగలిగానంటే చాలా ఆనందం ఏస్తుంది గురువుగారు. అటువంటి అవకాశం మళ్ళీ వస్తదో రాదో కూడా తెలీదు గానీ, చానా చానా గొప్ప మంచి అవకాశం వచ్చి వాళ్ళని స్పర్శించడం అనేది జరిగింది గురువుగారు. ఓకే. తర్వాత వంటలో పాల్గొన్నావు. వంట అని అద్దుగా ఒప్పో రాజేష్ తర్వాత నువ్వు, ఇంకొకరు ఎవరో వెంకటేష్ ఎవరో చేసినట్టున్నారు. ఆ వంట గురువుగారు. చేసిన తర్వాత మీరు చేసిన వంట అంటే అందరూ కలిపే కానీ మీ ముఖ్య పాత్ర ఉంది ముగ్గురు వరకు. వాళ్ళందరూ తిన్నప్పుడు ఏమనిపించింది? అసలు కుదిరింది. కుదరకుండా ఉంటే వేరు. అంత బాగా టేస్ట్ బాగొచ్చింది. వాళ్ళందరూ తిని మెచ్చుకుంటున్నప్పుడు ఏమనిపించింది? అంటే గురుగారు అంటే నాకనిపించింది ఒపీనియను నాకు అంటే అంతకుముందు ఇక్కడ కాశీలోను కొద్దిగా హెల్ప్ చేశాను. అరుణాచలంలో ఇంకొంచెం ఎక్కువగా వంట దగ్గర ఉండి హెల్ప్ చేశాను. ఈసారి అయితే ఇంకొంచెం ఇంకా 80% బాగా దగ్గరుండి చేశాను గురుగారు. అంటే ఏ ఒక 10% కొంచెం అటు ఇటు ఏదన్నా పాత్ర కెలటం, రావడం అంతే మిస్ అయింది కానీ 80% దగ్గరుండి అన్నీ చేశాను గురుగారు. అది చేసేటప్పుడు ప్రొసీజర్ అంతా చూస్తుంటే అనుకున్నాను. టేస్ట్ అనేది మామూలుగా ప్రొసీజర్ అంటే ఇప్పుడు నేను ఇంట్లో గూడా ఒక మనిషికి వండుకుంటాను. లేదా ఇద్దరికి. ఎలా చేయాలో తెలుసు. చేసిన తర్వాత నేనేం చేస్తానంటే కొంచెం టేస్ట్ చూస్తాం. టేస్ట్ చూసిన తర్వాత కొంచెం ఏమైనా తగ్గితే ఉప్పు తగ్గడం అయి వేసుకుంటాము. నేను సర్వ్ చేసుకుంటా. కానీ అక్కడేంటంటే ఆయన రాజే రాజేశ్వామి ఏంటంటే ఓ పర్టిక్యులర్ మెజర్‌మెంట్ తోటి వేస్తున్నారు. అన్నీ వేసేసి ఇదిగో ఇంతింత ఇంత వేయవయ్యా ఇంత చాలు. ఫస్ట్ క్యారెట్ ఎత్తేసుకో. అయిపోయిన తర్వాత ఈ క్యాప్సికమ్ అనేది ఇప్పుడేస్తే బాగా ఇది కలిసిపోద్ది. తర్వాత లాస్ట్‌లో అయిపోయిన తర్వాత దమ్మేసే ముందు
కొంచెం అంతా ఉడికి అయిపోయిన తర్వాత అప్పుడు వేసామంటే నీకు బాగుంటదని. ఈ జాగ్రత్తలన్నీ ఆయన చెప్పడం ఈయన చూస్తే ఆయన ఎక్స్పీరియన్స్ అనేది నాకు కనపడింది. సో ఈ పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని ఇలా చేస్తే ఆ క్వాలిటీ అనేది కొంచెం అంటే ఆ అటు ఇటు కాకుండా అయిపోకుండా కరెక్ట్ గా వస్తది అనే ఒక ఐడియా వచ్చింది గురుగారు. అది చేసేటప్పుడైతే అనుకున్నాను, ఓహో ఈ మెజర్మెంట్స్ అన్ని ఇవి వేయడం అనేది మనం మేబీ ఒకటి రెండు సార్లు చేస్తే మూడోసారి పర్ఫెక్ట్ గా వస్తుందేమో అన్నట్టుగా అనిపించింది. కానీ మళ్ళీ నాకు ఒక చిన్న ఇది అనిపించింది గురుగారు. ఏంటంటే ఆ ఇప్పుడు అక్కడ ఇది చేసాము, ఆ పొంగలి వండాము గురుగారు అరుణాచలంలో, రూమ్ లో పొంగలి వండాము, అన్నము కూర పప్పు అన్ని కూడా చేసాం. అప్పుడు కూడా రాజేశ్వరంతో పాటు నేను ఉన్నాను పక్కనే, నేను హెల్ప్ చేశాను. నాకు అప్పుడు అనిపించింది దానికి దీనికి ఏమైనా తేడా ఉందంటే, నాకైతే అనిపించింది ఏంటంటే రాజస్వామి చేస్తున్నారు, ఆయన ఎఫెక్ట్ పెట్టి ఆయన ఎక్స్పీరియన్స్ అని యూజ్ చేసి ప్రొసీజర్ ప్రకారం ఆయన చేస్తారు. బట్ టేస్ట్ అనేది మాత్రం అది మ్, మీరు చెప్తారు కదా, పలానా కాశీలో ఏమో అన్నపూర్ణమ్మ చేయబడిందయా అట్లాగా. సో ఆ దేవతామూర్తి యొక్క సూక్ష్మ రూపంలో వాళ్ళు వచ్చి ఆ చేయి వేయటం వల్లే అంత టేస్ట్ వస్తుందని నేనైతే ఫీల్ అవుతున్నాను గురువు గారు. ఓకే. ఆ కరెక్టే. మీరు అయితే పాత్ర ఉంది కదా, ఆ పాత్ర ఉన్నప్పుడు మీకేమనిపించింది? మీ చేతితో చేశారు అంతవరకు, ఆ భోజనం చేశారు. ప్రొసీజర్ అంతా ఆ ప్రొసీజర్ అంతా చేసేటప్పుడు రాజేష్ అన్న అన్ని కరెక్ట్ గా చేశారు గురుగారు. అది చూసి నేను కూడా ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇంత పర్ఫెక్ట్ గా మనం వెంటనే ఒకసారిగా మనం అయితే చేయలేము కదా, ఒక రెండు సార్లు ఆ క్వాంటిటీ అంటే ఆ మసాలా వేయటము అవన్నీ ఎంత అంటే ఇప్పుడు ఒక బకెట్కి మసాలా రెడీ చేసాం గురుగారు. దాంట్లో ఏంటంటే ఫస్ట్ ఒక వాయికి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారంటే ఆయన చెప్పారు అది పనిగా, ఓ 3 గుప్పిళ్ళు వేసామంటే సరిపోద్ది, అంతమించి మాకు ఎక్కువ వద్ది ఇట్లా ఆయన చెప్పడం, అది చూసి అది ఉన్నప్పుడు అది చూసినప్పుడు ఓ ఇవన్నీ మనం మైండ్ లో పెట్టుకొని ఇక్కడ వేసే దాంట్లోనే ఉంటది ఆ టేస్ట్ అనేది, ఆ ఆ క్వాలిటీ రావడానికి అని చెప్పి అనిపించింది గురుగారు. అట్లా అవి కొంచెం నోట్ చేసుకున్నాను. ఆయన చెప్పారు అది పని పర్టికులర్ గా దీనికి ఎంత అయ్యా దానికి అంత అయ్యా అని చెప్పారు, అది నేను మైండ్ లో పెట్టుకున్నాను గురువు. యా, ఇప్పుడు ముందు రోజు జూమ్ కాల్లో జాగ్రత్తలు చెప్పాము. ఆ జాగ్రత్తలు మీకు వంట చేసేటప్పుడు ఏ రకంగా ఉపయోగపడ్డాయి? రాజేష్ ఆ ఏమన్నా మర్చిపోతే మీరు గుర్తు చేశారా? ఆ, చాలా ఆ పెరుగన్నం విషయంలో అయితే మీరు పర్టికులర్ గా చెప్పారు గురుగారు, నిమ్మకాయలు లిస్ట్ తీయమని చెప్పేసి. అది పెరుగన్నము స్టార్ట్ చేయగానే పెట్టగానే ఒక నిమ్మకాయ కొట్టేసి నువ్వే పిండేవయ్యా, పసుపు కుంకుమ పెట్టేసేసి నువ్వే దానికి దిష్టి తీసినట్టు తీసేసి పిండి అన్నారు. నేను అట్లాగే దిష్టి తీసేసేసి ఆ అటు మూడు చుట్లు చేసిన తర్వాత పిండి చేసాను. ఆ తర్వాత అంతా రెడీ అయిపోయిన తర్వాత 8 నిమ్మకాయలు చెప్పారు. మేము నలుగురు ఉన్నాము, 4 కాయలు అని చెప్పండి. తర్వాత తలా రెండు రెండు తీసేద్దాం అని చెప్పి అందరం కలిసి రెండు రెండు నిమ్మకాయలు టెస్ట్ తీసేసి వేసాం గురుగారు. అంటే మీరు వాటర్ కన్సిస్టెన్సీ అన్నారు కదా, అది నాకు ఫస్ట్ లో అయితే ఒక వాయి ఆ జల్లీల్లో వేసినప్పుడు బాగా ఏ, అన్నము ఆ ఇది అయిపోయింది, డ్రై అయిపోయింది గురుగారు. రెండు దాంట్లో వేసినప్పుడు ఏమో అవ్వకపోయినప్పుడు నాకు అనిపించింది, ఓ నిజంగా ఇటువంటి డిస్టర్బెన్సెస్ ఏదో ఉంటుంది, అందుకే గురుగారు ఈసారి అంటే మీరు చెప్పిన ఈ రెమెడీ అనేది, ఈ ప్రొసీజర్ అనేది మిగతా నేను రెండు దాంట్లో అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడెక్కడ చెప్పలేదు, జరగలేదు. ఇది పర్టికులర్ గా ఇక్కడ చెప్పేసరికి సో ఏదో సమ్ వాటర్ ప్రాబ్లం వల్ల అవబోయే దాన్ని ఇలా గురుగారు ఆ ఈ ప్రొసీజర్ ద్వారా దాన్ని తొలగించేస్తున్నారు అని చెప్పేసి అర్థమైంది గురుగారు. అలా మీరు చెప్పిన ఏ రెమెడీ అయితే చెప్పారో దాని ప్రకారం దానికి చేయడం అనేది చేశాం గురుగారు. చేసిన తర్వాత అంతా వడ్డం చేసి అంతా అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా తీసుకున్నారు. అప్పుడు తింటుంటే నాకు తెలిసింది, ఓహో మనం అయితే మనం అదే అప్పుడు నాకు అనిపించింది, మనం కంగారు పడడం ఇదంతా మనం అనుకుంటున్నాం కానీ గురుగారు చెప్తారు కదా పలానా అమ్మవారు చేయేస్తుంది అని చెప్పి. సో అప్పుడు అనుకున్నాను అనమాట, మనం చేసేది మన ప్రయత్నం మనం చేస్తున్నాం అంతవరకే కానీ దాని యొక్క రుచిని కానీ రిజల్ట్ ని కానీ ఇచ్చేది గురువు గారు, అమ్మవారి ప్రోటోకాల్ ద్వారానే జరుగుద్ది అని చెప్పేసి అవగతం అయింది గురువు గారు. ఓకే, ఇంకేమైనా చెప్పాలంటే చెప్పు. ఏదైతే అన్నప్రసాదం తీసుకొని ఆ ఆ లాస్ట్ వరకు ఎంత అనుభూతిని పొందానో, ఆ టీషర్ట్ విషయంలో అయితే భలే బాధ వేసింది గురుగారు. చాలా భయపడిపోయాను గురుగారు. మీతో మాట్లాడిన తర్వాత మీరు ఇచ్చిన ఆన్సర్ కి అప్పటికి రిలాక్సేషన్ వచ్చి అప్పుడు ఇంక మొహం కడుక్కొని పోవడానికి రెడీ అయ్యాను. అంటే గోధుమలు కానీ కానీ రెడీ రెడీ అంటున్నారు, నాకు వల్ల కాలేదు గురుగారు. మీతో మాట్లాడిన తర్వాత మీరు దానికి ఆన్సర్ ఇచ్చిన తర్వాత నాకైతే చాలా రిలీఫ్ అయి అనిపించి ఆ తర్వాత ఇంకా రెడీ అయ్యి బయలుదేరి వచ్చాను గురుగారు. చాలా ధన్యవాదాలు గురుగారు.